ఇప్పుడే వినిపించబోయే మాటలు మన దేశంలో కోట్లాది కార్మికుల జీవితాలతో నేరుగా సంబంధం ఉన్న నిజాలు. వింటే హృదయం కలిచివేసే విషయాలు. కానీ చెప్పాల్సిందే, వినిపించాల్సిందే. 2025 ఈ నెల 21వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం 4 కొత్త లేబర్ కోడ్లను అమలు చేయాలని నిర్ణయించింది. పైకి ఇవి కార్మికుల కోసం అన్నట్టుగా చెప్పినా అసలు సత్యం మాత్రం భిన్నం. ఈ కోడ్లు అమల్లోకి వస్తే దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించిన హక్కులు ఒక్కొక్కటిగా చెరిగిపోతాయి. మన కార్మిక వర్గం బ్రిటిష్ కాలం నుంచే ఎన్నో త్యాగాలు చేసుకుంది. కఠిన శిక్షలు, జైలు జీవితం, మీరట్ కుట్ర కేసు వంటి నిర్బంధాలు, అండమాన్ జైలులో అనుభవించిన నరకయాతన, ఇవన్నీ కార్మికుల కోసం వచ్చిన చట్టాల ధర. ఎన్నో యూనియన్ నేతలు ప్రాణాలర్పించారు. ఆ పోరాటాలతోనే దాదాపు 100 చట్టాలు వచ్చాయి. అందులో 44 చట్టాలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. కానీ ఈ కొత్త కోడ్లతో వాటిలో 29 విలువైన చట్టాలు రద్దవుతున్నాయి. ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసే పని మరోటి. కార్పొరేట్లకు సౌకర్యాలు కల్పించడమే అసలు లక్ష్యం. కార్మికుల శ్రమను చెవకబారుగా మార్చడం, వారి గొంతును నొక్కేయడమే అసలు ఉద్దేశం. కోవిడ్ లాంటి అత్యవసర సమయంలో కూడా కార్మికుల అభిప్రాయాలు అడగకుండా 3 కోడ్లను ఆమోదించారు. 2019 నుంచి దేశమంతా కార్మికుల నిరసనలతో కదిలిపోయింది. 5 సార్లు దేశవ్యాప్తంగా సమ్మెలు జరిగాయి. 25 కోట్ల మంది పాల్గొన్నారు. అయినా ప్రభుత్వం చెవులు మూసుకుంది. కొత్త కోడ్లలో కనిపించే సమస్యలు 1-2 కావు. ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ కోసం ఇప్పుడు కనీసం 10% కార్మికులు లేదా 100 మంది ఉండాలి. గతంలో 7 సంతకం చేస్తే చాలు. ఇప్పుడు ఆ హక్కును కూడా కత్తిరించారు. సమ్మె హక్కు మీద కూడా కొరడా. 1 రోజు సమ్మె చేస్తే 8 రోజుల జీతం కోత. సమ్మె చెయ్యాలంటే 60 రోజులు ముందే నోటీసు. 59వ రోజు యజమాని చర్చకు పిలిస్తే మళ్లీ 60 రోజులు వేచి ఉండాలి. అంటే సమ్మె చేయడం అసాధ్యం అన్నట్టే. ఇంకో బాధ ఏమిటంటే 6వ వేతన సంఘం కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పిన ప్రభుత్వం మాత్రం రోజుకు 178 రూపాయలు, అంటే నెలకు 4,600 రూపాయలు మాత్రమే. దీనిని కనీస వేతనం అంటారు. జీవించడానికి సరిపోని ఆదాయాన్ని చట్టబద్ధం చేస్తున్నారు. కరువు భత్యం రద్దవుతుంది. 10వ తేదీలోపు జీతం రానప్పుడే యజమానికి శిక్ష ఉండేది. ఇప్పుడు శిక్షలు లేవు. జరిమానా వేసి వదిలేస్తారు. కార్మికుల భద్రత, ప్రమాద పరిహారం ఏదీ గ్యారంటీ కాదు. చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో 100 మంది కార్మికులున్నా ఫ్యాక్టరీ యాక్ట్ వర్తించేది. ఇప్పుడు 50 మంది కార్మికులున్నా వర్తించదు. కంపెనీలు కార్మిక హక్కుల నుండి తప్పించుకోవడానికి ఇది పెద్ద అవకాశం. శాశ్వత ఉద్యోగాలు తగ్గి ఫిక్స్డ్ టైం ఉద్యోగాలు పెరుగుతాయి. తుమ్మితే ఊడే ముక్కుల ఉద్యోగ భద్రత కూడా ఉండదు. కాంట్రాక్ట్ కార్మికుల మీద యజమానులకు బాధ్యత ఉండదు. అప్రెంటిస్ పేరుతో తక్కువ స్టైపెండ్తో పని చేయించుకోవచ్చు. యూనియన్ గుర్తింపు కోసం 51% మద్దతు కావాలి. ఇది చాలా కఠిన నిబంధన. ఫలితంగా యూనియన్లు బలహీనపడతాయి. కార్మికుల బేరసాడాల శక్తి తగ్గిపోతుంది. గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ కార్మికులకు కూడా భద్రతలు స్పష్టంగా ఇవ్వలేదు. ఈ కోడ్లు అమల్లోకి వస్తే కార్మిక దోపిడీకి ద్వారాలు తెరుచుకుంటాయి. హక్కులు పోతాయి, భద్రత పోతుంది. శాశ్వత ఉద్యోగాలు పోయి తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే మిగులుతాయి. ఇది దేశ కార్మిక వర్గానికి, వారి కుటుంబాలకి భారీ దెబ్బ. కార్మిక సంఘాలు ఈ కోడ్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి ఉపసంహరించకపోతే కార్మికుల భవిష్యత్తు చీకట్లో మునిగిపోతుందని హెచ్చరిస్తున్నాయి. నవంబర్ 26న దేశవ్యాప్త నిరసనలు కార్మికుల అసహనాన్ని స్పష్టంగా చూపించాయి. ఇన్ని నిజాలు తెలుసుకుని మనం మౌనంగా ఉండలేము. ఇది కార్మిక వర్గం మాత్రమే కాదు, మన దేశ భవిష్యత్తుకే సంబంధించిన అంశం. మీరు ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు. ఇటువంటి మరిన్ని ముఖ్యమైన విషయాల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Don't forget to hit the bell icon